ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి జూన్ 23, 24 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది, వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, శుభ ఫలితాలను పొందబోతున్నారా, ఎటువంటి ఫలితాలు వీరు పొందుతారు, ఏ దేవత ఆరాధన వీరు చేసుకుంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది అనేటువంటి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మేష రాశి వారికి 3వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వీరి యొక్క ప్రయత్నాలు అనేవి ఫలించబోతున్నాయి. లాభస్థానంలో గురువు ఉండటం వల్ల అధిక లాభాలను అయితే వీరు పొందబోతున్నారు. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం ఈ టైంలో గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ టైంలోనైతే మీరు గ్రహాలలో జరిగే మార్పు వల్ల మీరైతే మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి మాత్రం ఒక వ్యక్తి వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ టైంలోనైతే మీరు అన్ని శుభ ఫలితాలనే పొందుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే మేష రాశి వారి వ్యక్తిత్వాన్ని ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి మాత్రం మంచి పట్టుదల, నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ మేష రాశి వారి యొక్క జీవితంలో మాత్రం సమస్యలు అనేవి అధికంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్నప్పటి నుంచే వీరికి అర్థమవుతుంది. అలాగే జీవితంలో వీరైతే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసం వదిలిపెట్టకుండా ఖచ్చితంగా వీరైతే మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం మంచి అభివృద్ధి సాధించాలి, జీవితంలో ఎదగాలి అని వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే ఒక పని మొదలు పెడితే చాలు, దాన్ని పూర్తి చేసే వరకు అయితే వీరు అస్సలు వదిలిపెట్టరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు సంఘంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలను వీరు పొందుతారు. అయితే వీరికి సాధించాలన్న తపన అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు. చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారు సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు నిలబడతారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మంచి గుణగణాలను అయితే వీరు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి అన్నటువంటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు మనం చూసుకున్నట్లు అయితే తెలివితో వీరు ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు. తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోరు. అయితే ఈ రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది. వీరికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా శాంతిస్తారు. వీరు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. చూడటానికి చాలా మంచి వారిగా వీరు ఉంటారు, కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. అలాగే బయటకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది. పట్టుదల అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికి అన్యాయం చేయరని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మనం చూసుకుంటే చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరిగారు. కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై వీరు వేసుకుంటారు. అయితే ఈ మేష రాశి వారికి మాత్రం దైవభక్తి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారిపైన దైవం యొక్క అనుగ్రహం కూడా
పూర్తిగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు పొందుతారు. కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం జూన్ 23, 24 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి 3వ స్థానంలో గురువు ఉండటం వల్ల మీ ప్రయత్నాలు, మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ సక్సెస్ అవుతారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలోనైతే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అయితే ఈ రాశి వారి ఆలోచనకు తగ్గట్టు పనులు అనేవి చేస్తారు. అయితే ఈ 2 రోజులు అయితే మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది. మీరైతే గుడ్ న్యూస్లు వినబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ టైంలోనైతే మీకు ఉన్న ఒక పెద్ద సమస్య అనేది తీరబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. ఇక విద్యార్థులకు వారి యొక్క కళ కూడా నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. అలాగే వ్యాపారంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఈ టైంలోనైతే కోర్టుపరమైన విషయంలో మీరైతే ఒక పెద్ద శుభవార్త వింటారు. ఈ సమయంలో పూర్వీకుల యొక్క ఆస్తి మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనైతే బంధుమిత్రులను కూడా మీరు కలుసుకుంటారు. అయితే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి. అయితే వ్యాపారస్తులకు కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. మంచి లాభాలను అయితే మీరు పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి. అయితే పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఈ టైంలోనైతే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఒక సమస్య అనేది ఈ టైంలో తీరబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ టైంలో మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలను మీరు అందిపించుకుంటారు. ఎందుకంటే గురువు మీకు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎందుకంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఈ సమయంలో మేష రాశి వ్యక్తులు విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే అనేక కారణాల చేత ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో 3వ వ్యక్తి వల్ల మీరు ఇద్దరు కలిసే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ మధ్య ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీ మధ్య ఉన్న దూరం కూడా తొలగిపోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని మళ్ళీ కలుసుకునే అవకాశాలు 3వ వ్యక్తి వల్ల అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో దైవం యొక్క అనుగ్రహం కూడా ఉండబోతుంది. అయితే ఈ రాశి వ్యక్తులు ప్రతినిత్యం మీ యొక్క కుల దైవాన్ని ఆరాధించడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలనే మీరు పొందుతారు. దైవం యొక్క పూర్తి అనుగ్రహంతో మీరు అన్ని విజయాలను పొందుతారు. అధిక లాభాలను కూడా పొందుతారు. మీ యొక్క కళ అనేది నెరవేరుతుంది.